రేవంత్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను జలద్రోహాన్ని ఎడగట్టేందుకు బీఆర్ఎస్వీ సిద్ధమవుతుంది. ఇవాళ బీఆర్ఎస్వీ రాష్ట్ర స్థాయి తెలంగాణ విద్యార్థి సదస్సు జరగనుంది. మల్లాపూర్లోని వీఎన్ఆర్ గార్డెన్స్ లో కాసేపట్లో సదస్సు ప్రారంభం కానుంది. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభోపన్యాసం చేయనున్నారు. కాళేశ్వరం బనకచెర్ల ప్రాజెక్టులపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో లాభాలు, ఏపీ చేపట్టబోయే బనకచెర్ల ప్రాజెక్టుతో జరిగే నష్టాన్ని విద్యార్థి నేతలకు వివరించనున్నారు. ఈ సదస్సుకు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తదితరులు హాజరు కానున్నారు. మధ్యాహ్నం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సదస్సుకు హాజరై బీఆర్ఎస్వీ విద్యార్థులకు దిశానిర్దేశం చేయనున్నారు. రైట్, సదస్సుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, చెప్పండి, మరి కాసేపట్లో బీఆర్ఎస్వీ సదస్సు కొనసాగబోతుంది. అంటే ఎవరెవరు హాజరు కానున్నారు? మరి కాసేపట్లో అంటే హరీష్ రావు పవర్ ప్రెజెంటేషన్ ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ప్రారంభోపన్యాసం ఇదైతే మాజీ మంత్రి హరీష్ రావు కూడా చేయబోతా ఉన్నారు. ప్రధానంగా ఉమ్మడి రాష్ట్రంలో బీఆర్ఎస్వీ ఫుల్ యాక్టివ్ గా ఉంది. ఉద్యమంలో కూడా కీలకంగా మారినటువంటి నేపథ్యంలో 18 నెలలు 19 నెలలు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పడి ఇప్పటికే తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ సంబంధించినటువంటి విద్యార్థి విభాగాన్ని యాక్టివ్ చేసేందుకు మరొకసారి ఉద్యమ నేతలందరితో కూడా పూర్తిగా విద్యార్థి నేతలతో సమావేశం కాబోతా ఉన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ లాంటి వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఉదయం 10 గంటలకు ఈ సభ ప్రారంభం కావాల్సి కొంత వర్షం కారణంగా ఆలస్యమైనటువంటి నేపథ్యంలో బనకచెర్లతో పాటు ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి గొప్పతనాలు, బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఏ విధంగా అన్యాయం జరుగుతుంది, ఏ విధంగా నష్టం జరగబోతుందనే దానిపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు మాజీ మంత్రి హరీష్ రావు కూడా సిద్దమయ్యారు. సాయంత్రం ఏదైతే ముగింపు సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఏ అంశాలు ప్రస్తావించబోతున్నారు? మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గెలు శ్రీనివాస్ యాదవ్ గారు మనతో పాటున్నారు. ఏంటి సార్ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి విభాగం చాలా యాక్టివ్ గా పనిచేసింది. ఈ మధ్య కాలంలో 19 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, విద్యార్థులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఈ కార్యక్రమంలో ఎలాంటి అంశాలు ప్రస్తావనకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది? ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఆంధ్రప్రదేశ్ కు లబ్ది చేకూరే విధంగా పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు కనుక నిర్మాణం జరిగితే గోదావరి నది మీద తెలంగాణ రాష్ట్రం హక్కులు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందన్న అంశం మీద ఇవాళ తెలంగాణ విద్యార్థి లోకానికి అందరినీ గత వారం రోజులుగా మా విద్యార్థులు అందరూ ప్రతి కాలేజీకి వెళ్లి 5 లక్షల కరపత్రాలు ముద్రించడం, ప్రతి ఒక్క విద్యార్థికి ఇచ్చే కార్యక్రమాన్ని మా విద్యార్థులు నిరాటకంగా కొనసాగిస్తూ ఉన్నారు. అందులో భాగంగా మరింత వాళ్ళందరికీ తరపుదిని ఇవ్వాలనే ఉద్దేశంతో, పూర్తి స్థాయిలో వాళ్ళకి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గం నుంచి దాదాపు 10-20 మంది విద్యార్థులను ఇన్వైట్ చేయడం జరిగింది. ముఖ్య నాయకులు ఇక్కడ హైదరాబాద్కు వస్తా ఉన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు గారు, అదేవిధంగా కేటీఆర్ గారు, అదేవిధంగా దేశపతి శ్రీనివాస్ గారు, జగదీష్ రెడ్డి వీళ్ళందరూ కూడా దిశానిర్దేశం చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ నీళ్లను ఆంధ్రప్రదేశ్ కు కట్టబెట్టడానికి ఇద్దరు, అటు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు ఏ ఆట అయితే ఆడిస్తుండో, చంద్రబాబు ఏది చెప్తే నరేంద్ర మోడీ అదే వినే పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ప్రధాన భాగస్వామిగా ఉన్నారు. ఇవాళ చంద్రబాబు ఎంపీల మీద ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆధారపడి ఉన్నది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రతిపాదన పెట్టినా కూడా వాళ్ళు సరైన విధంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవాళ నరేంద్ర మోడీ గారు గోదావరి నది మీద ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతంలో వాళ్ళు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలతో కూర్చున్నట్టు మాట్లాడాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఎవరిని విలవకుండా ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు మాత్రమే పిలిచి కేంద్ర మినిస్టర్ ఆధ్వర్యంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది తెలంగాణ నీటి హక్కును ఆంధ్రప్రదేశ్ కు కట్టబెట్టే ఒక కుట్ర చాలా స్పష్టంగా ఉన్నట్టుగా మాకు కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే ఇట్లా చేయాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారు 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి ఉన్న రోజు ఏ రోజైనా తెలంగాణ నీళ్ల కోసం తెలంగాణ గాలి విడిచడానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భయపడే పరిస్థితిని ఆ రోజు కేసీఆర్ గారు కల్పించారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని దోషపెడుతున్నారు. ఇవాళ ఏదున్నా నాకు సంబంధం ఉన్నట్టుగా వ్యవహరిస్తా ఉన్నాడు. ఒక్కొక్క మీటింగ్ లో ఒక్కో రకంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక రెమో లాగా ఇవాళ వ్యవహరిస్తా ఉన్నారు. ఒక మీటింగ్ లో ఏమంటాడు, 1000 టీఎంసీ నీళ్లు మాకు ఇచ్చి గోదావరి నది మీద మీరు ఎన్నైనా తీసుకుంటారని అంటారు. ఇది పద్ధతి అనేది. గోదావరి నది మీద పూర్తి స్థాయిలో 960 టీఎంసీల నీళ్లు తెలంగాణ వాటాగా మనకున్నప్పుడు కూడా, హక్కుగా మనకున్నప్పుడు కూడా ఆ నీళ్లను వాడుకుంటానికి పూర్తి స్థాయిలో ప్రాజెక్టులు కట్టాల్సిన బాధ్యత ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మీద ఉన్నది, కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఎక్కడ సహకరించాలి? గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్రానికి చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. పూర్తి స్థాయిలో వాళ్ళు మన ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వకపోవడం, వార్దా ప్రాజెక్టు అని, ఖమ్మం జిల్లా ప్రాజెక్టులు ఇవన్నీ ఇవ్వకపోవడం వల్ల
పూర్తి స్థాయిలో మనం నీటిని మనం వినియోగించుకోలేకపోయినాం. దీనివల్ల తెలంగాణ నష్టపోయే పరిస్థితి అని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇవాళ మేము పోరాటం చేస్తాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎట్లా సోయలేదు, భారతీయ జనతా పార్టీకి ఎట్లా చిత్తశుద్ధి లేదు. కేంద్రం వాళ్ళ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలనే ఆలోచనతోనే వాళ్ళ ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశంలో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి విద్యార్థి విభాగం నేతలంతా కూడా ఇటు స్కూళ్లకు కావచ్చు, కాలేజీలకు కావచ్చు, విద్యార్థులకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? అసలు తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాలు. ఆ ట్యాగులన్నీ మీద విద్యార్థులకు కొట్టాడింది. ఆ రోజు ఎవరు కూడా వివిధ రాజకీయ పార్టీల ముందుకు రాని సందర్భంలోనే బీఆర్ఎస్ విద్యార్థుల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాల మీద మేము ప్రచారం చేసినాం. నీళ్ల కోసం పోరాటం చేసినాం, ఉద్యోగాల కోసం పోరాటం చేసినాం. నిధులు ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ అవుతున్నాయి, తెలంగాణ తక్కువ వస్తున్న అంశం మీద కూడా మేము పోరాటం చేసినాం. కాబట్టి అదే స్ఫూర్తితోని రాజకీయ పార్టీలు వాళ్ళకి సోయి లేకుండా కూడా ఒక విద్యార్థులుగా భవిష్యత్ తెలంగాణ కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోవడానికి విద్యార్థులందరినీ సమాయత్తం చేస్తా ఉన్నాం. మీరు చెప్పండి సార్, అంటే మొన్న ఇద్దరు సీఎంలు కూడా మాట్లాడుకున్నారు. ఇద్దరు సీఎంలు కూడా బనకచెర్ల మీద అంశం మాట్లాడాము, కమిటీ వేస్తున్నామంటూ కూడా ఏపీ ఏదైతే ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా చెప్పినటువంటి పరిస్థితి. కానీ అసలు ఆ ప్రస్తావనే రాలేదు అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇప్పటికీ కూలేశ్వరం అంటూ లేదంటే ఆ ప్రాజెక్టు మీద విష ప్రచారం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. బనకచెర్ల ప్రాజెక్టు మీద మరొకసారి తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితులు, వీటన్నిటిని ఎట్లా బేరీజ్ వేస్తారు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏమనిపిస్తా ఉన్నదంటే, గత కేసీఆర్ నాయకత్వంలో నిర్మాణం చేసిన వాటన్నిటిని కూడా లేకుండా చేయాలని ఒక ఆలోచన రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. కాబట్టే కేసీఆర్ గారు కాళేశ్వరం కడితే కూలేశ్వరం అంటాడు, కేసీఆర్ గారు ఇంకేదన్నా కడితే దాన్ని కూడా కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టు దాంట్లో కూడా తప్పులను ఎత్తి చూపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలా మన ఢిల్లీలో జరిగిన సమావేశం ఒకసారి గమనిస్తే నిజంగా కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఏదైతే బనకచెర్ల ప్రాజెక్టు గురించి ప్రీ ఫీజిబుల్ రిపోర్ట్ ఏదైతే ఇచ్చిందో దాన్ని తిరస్కరించిన కేంద్ర ప్రభుత్వ సంస్థలే తిరస్కరించినాయి. మరి కేంద్ర ప్రభుత్వ సంస్థలు తిరస్కరిస్తే కేంద్ర శాఖ జలశక్తి మంత్రి వాళ్ళనిద్దరిని పిలిచి మాట్లాడడంలో ఆంతర్యం ఏందో మరి తెలంగాణ ప్రజలకు మాకు అర్థమైతలేదు. సో కాబట్టి ఇవాళ ఈ యొక్క బనకచెర్ల ప్రాజెక్టును మరి పోలవరం అథారిటీ ఏజెన్సీ రిజెక్ట్ చేస్తుంది, అదేవిధంగా సిడబ్ల్యూసీ రిజెక్ట్ చేస్తుంది, అదేవిధంగా గోదావరి రివర్ బోర్డు రిజెక్ట్ చేస్తుంది, మరి అదేవిధంగా పర్యావరణకు సంబంధించిన అటవీ శాఖ కూడా రిజెక్ట్ చేస్తుంది. మరి ఇన్ని 4 శాఖలు రిజెక్ట్ చేసిన బనకచెర్ల ప్రాజెక్టులో మళ్లీ కూర్చుండబెట్టి మళ్ళా మాట్లాడడం ఏందో మాకైతే అంతుపట్టడం లేదు. కాబట్టి ఇవాళ ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర నీటి హక్కులను ఆంధ్రప్రదేశ్ కు దాసోహం చేయడానికి సిద్ధంగా తయారై ఉండడం స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. అందుకనే మా బీఆర్ఎస్ పార్టీ, మా అధినాయకుడు కేసీఆర్ గారి ఆలోచన మేరకు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అదేవిధంగా నీళ్ల శాఖ మంత్రిగా చేసిన హరీష్ రావు గారి నేతృత్వంలో రాబోయే తరానికి ఈ నీళ్ల విషయం తెలియజేయడానికి ఇవాళ రాష్ట్ర స్థాయి విద్యార్థి సదస్సును మరి యొక్క ఉప్పల్ నియోజకవర్గంలో మరి పెట్టుకోవడం జరిగింది. ఈ యొక్క సందర్భంగా మరి యొక్క ఈ విద్యార్థులకు రాబోయే తరానికి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నదే 3 ట్యాగ్ లైన్లు: నీళ్లు, నిధులు, నియామకాలు. ఇలా నీళ్లను వాళ్ళ కుటుంబానికి పెట్టుకుంటా ఉన్నాడు. ఇలా నిధులను మొత్తం కూడా వాళ్ళు మరి ఇక్కడ దోచుకొని ఢిల్లీకి కప్పం కడుతున్న సందర్భం కూడా మన కళ్ల ముందు కనిపిస్తా ఉన్నది. కాబట్టి వీటన్నిటిని కూడా బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీగా ఎండగట్టవలసిన బాధ్యత మరి మాపైన ఉన్నది. ఆ దిశగానే మరి రాబోయే తరాన్ని తర్పీదు చేయడానికి, ఉన్న తరాలకు తెలియజేయడానికి, అవకాశాలను కూడా తెలియజేయడానికి. ఎందుకంటే నాడు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి దశ నుండే ప్రారంభమైంది. మళ్లీ మరో పోరాటానికి నీళ్ల విషయంలో జంగ్ సైరన్ కు బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం మరి పూనుకుంటుంది. ఆ దిశగా ఎంతకైనా పోరాటం చేస్తుంది అనేది ఇలా బీఆర్ఎస్ పార్టీగా మేము ఆ భావాన్ని వ్యక్తపరుస్తా ఉన్నాం. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అంతా కూడా స్కూళ్లు, కాలేజీలు కూడా తిరిగి అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులందరితో పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలకు కూడా దిశానిర్దేశం చేసేటువంటి అవకాశాలు అయితే కనబడుతుంది. మరి కాసేపట్లో ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది.